అందరూ పెద్దోళ్ళే, ఎవరి మాట ఎవరు వినరు. కూర్చుని ఆలోచించేటటువంటి సందర్భం, ఆలోచించాల్సిన సందర్భం. సినిమా థియేటర్లు ఇప్పటికే అనేక చోట్ల గత 15 ఏళ్ల నుంచి అనకూడదు, గత 10 ఏళ్ల నుంచి అనుకోవాలేమో, సింగిల్ థియేటర్లు కాస్త షాపింగ్ మాల్స్గా లేకపోతే ఇతరత్ర వ్యాపార కట్టడాలుగా మారిపోయినటువంటి బోలెడు చూసాం. నేను ఇది ఈనాడు స్ట్రింగర్గా పనిచేసే రోజుల్లో అప్పటి నుంచిన క్రైసిస్ ప్రారంభమైంది. అంటే 1994, 95, 96 లోపు నేను ఈనాడు స్ట్రింగర్గా చేసి, ఆ టైంలో ఈటీవీ తొలినాళ్లలో ప్రారంభమైనటువంటిది. ఈటీవీ ప్రారంభమైనటువంటి టైం ఏది, మెయిన్ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఆంధ్రావని అని రోజుకి 5 బులెటిన్లు వేసేవాళ్ళు. ఆంధ్రావనిలో వార్తలు చేస్తే మాకింతని డబ్బులు ఇస్తారు కాబట్టి చేసేవాళ్ళు. అప్పుడు మొట్టమొదటి వార్త నేను వేసి, అప్పుడే సినిమా సంక్షోభానికి సంబంధించిన తొలి వార్త ఏంటంటే, భారతదేశంలో తొలి సినిమా థియేటర్ మారుతి థియేటర్ విజయవాడలో 1 టౌన్లో ఉంటుంది మారుతి థియేటర్ అనేటువంటి. ఆ థియేటర్ని అమ్మేసినటువంటి సందర్భం, దాన్ని షాపింగ్ మాల్గా మార్చేస్తున్నటువంటి సందర్భం. ఆ థియేటర్ మూతపడింది. ఇది 95, 96లో నేను చేసిన స్టోరీ. అది 100 రూపాయలు 120 రూపాయలు డబ్బులు ఇచ్చారు. అంటే స్టోరీకి అయితే 120 రూపాయలు ఉన్న, వార్త అయితే 60 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు 120 రూపాయలు డబ్బులు వచ్చినట్టున్నాయి అప్పుడు నాకు. మారుతి థియేటర్ దేశంలోనే ఫస్ట్ థియేటర్. అప్పుడే ఆయన డూండి గారు, ఎవరైతే కృష్ణ గారి సినిమాలకు సంబంధించిన, గూఢచారుల సినిమాలకు సంబంధించిన ఆయన కూడా విజయవాడ 1 టౌన్లోనే ఉంటారు. ఆయన ఇంటర్వ్యూ కూడా ఒకటి చేశాను అనమాట అప్పట్లో. ఆ విధంగా సినిమా థియేటర్లకు సంబంధించి ఆయనది కూడా వెర్షన్ తీసుకున్నాను. అప్పుడు ప్రారంభమైన సంక్షోభం, అంటే 10 ఏళ్ళు కూడా కాదు, 96లో ప్రారంభమైంది. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఒకటి థియేటర్ల సమస్య అనాలా, ప్రేక్షకుడి సమస్య అనాలా, హీరోల సమస్య అనాలా, లేకపోతే సినీ రంగపు సమస్య అనాలా. సమస్య అయితే అందరికీ తెలుసు, సంక్షోభం అయితే ఉంది. పరిష్కారం దిశగా ఆ మధ్యన చిరంజీవి గారు అడుగులు వేశారు, ప్రయత్నాలు ప్రారంభించారు. అట్లాగే నిర్మాతలు అందరూ కూర్చున్నారు, కాసేపు టీ తాగారో మందే కొట్టారో ఏదో అయిపోయింది. ఇప్పటికైనా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఏం చూస్తున్నామంటే, మనం కొత్త ఆప్షన్ వచ్చింది, ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినాయి, కొత్త డబ్బులు వచ్చినాయి. సినిమా ఇది టీవీల్లో వేస్తున్నారంటే కొత్త ఆదాయం వచ్చింది. ఒక సినిమా తీస్తే ఒకటి థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం కంటే పైన ఆదాయాలు ఓటీటీ ప్లాట్ఫారాల ద్వారా కావచ్చు, లేకపోతే కనుక డిజిటల్ రైట్స్ ద్వారా కావచ్చు, మ్యూజికల్ రైట్స్ ద్వారా కావచ్చు, ఇట్లా 3 రకాల ఆదాయం వచ్చేస్తుంది కదా అన్నటువంటి రూట్లో చూసుకుంటే టోటల్గా ఒక్కొక్క సెక్టార్ దెబ్బతింటూ వస్తుంది. క్రమంగా ఇది సెలబ్రిటీ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని సెటరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.